హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు హరి, మీరు చూస్తున్నారు ఫార్మా బై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అదే అండి RSD. సో దాని గురించే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా RSD క్యాలిక్యులేషన్స్ని ఎక్సెల్ షీట్ అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్యాలిక్యులేషన్ ద్వారా ఏ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్రెషర్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ మీకు RSD గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో RSD అంటే ఏంటి అంటే సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ అయితే ఉంటాయి. అందులో ఒక పారామీటరే అన్నమాట ఈ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ RSD ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఎందుకు చేయాలి సో అని అంటే, మనం ఏదైతే స్టాండర్డ్ చేస్తుంటామో ఆ స్టాండర్డ్ యొక్క అది ఏమైనా డివేట్ అవుతుందా ఆ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బాగా అర్థం అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాము, అలాంటప్పుడు మనకు HPLCలో అసెస్ చేస్తూ ఉంటాం. అప్పుడు వచ్చేసరికి స్టాండర్డ్ వైజ్ అంటే అదేవిధంగా శాంపుల్ చేస్తూ ఉంటాం ప్రిపరేషన్ వైజ్గా. మనకు అక్కడ స్టాండర్డ్ అయితే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ 1 ఒక 6 ఇంజెక్షన్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అది కూడా ఒకే ఒక వైల్ నుండి ఒక్క ప్రిపరేషన్ నుండి 6 ఇంజెక్షన్స్ అయితే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు సేమ్ సొల్యూషన్ సేమ్ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. అంటే అంతేకాకుండా 6 డిఫరెంట్ ఇంజెక్షన్స్ అనమాట. మనకి ఇక్కడ ఏం అర్థం అవ్వాలి అని అంటే, సేమ్ కాన్సన్ట్రేషన్ ఉండే ఒక సొల్యూషన్ నుండి మనకు సేమ్ ఏరియా రావడానికి అందులో మనకు ఆ సొల్యూషన్స్లో ఏరియా వస్తుంది కదా. మనకి ఇప్పుడు సొల్యూషన్ ఏదైనా ఇంజెక్ట్ చేసింది అంటే డిటెక్టర్ ద్వారా మనకు కొంచెం ఏరియా అయితే కొంచెం రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుంది, ఇంటెన్సిటీ. సో ఇక్కడ మీకు కొద్దిగా ఇంకా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ సేమ్ కాన్సన్ట్రేషన్ ఉండే సొల్యూషన్ నుండి తీసుకున్న 5 లేదా 6 ఇంజెక్షన్ నుండి స్టాండర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో అందులో ఏదైనా మనకు డివేట్ అవుతుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1000 వచ్చింది అనుకోండి ఒక ఏరియా, అది మనకు 1000 వస్తుందా, లేదంటే ఇంజెక్షన్ టు ఇంజెక్షన్ 1000 వస్తుందా, లేదంటే ఇంకా కొద్దిగా మనకు వేరీ అవుతుందా. సో ఒకే సొల్యూషన్ నుండి డిఫరెంట్ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు అక్కడ డివేట్ అవుతుందా అని తెలియజేసుకోవడానికి ఈ RSD అయితే చూస్తూ ఉంటారు. 2 లేదంటే 1 అయితే ఉంటుందన్నమాట మనకు లిమిట్ వచ్చేసరికి RSD లిమిట్. సో ఇది అనమాట RSD అంటే. సో చిన్నగా చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. సో దీని గురించి ఇంకా ఎక్కువ చెప్తుంటే ఇంకా చెప్పుకుంటూనే పోవచ్చు, కానీ మన ఫార్మాలో అందరూ బిజీగా ఉంటారు. సో నేను ఇంకా క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అంటే అదేవిధంగా ఎక్సెల్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అంటే అదేవిధంగా ఆన్లైన్లో ఈజీగా ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను. సో అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ స్క్రీన్ మీద అయితే కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గూగుల్లో వచ్చేసరికి మనము RSD క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మినీ వెబ్ టూల్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, దాంతో అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మనకు వెబ్ పేజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేటర్ అని వస్తుంది. అట్లానే కిందకు స్క్రోల్ చేసుకుంటూ వస్తే RSDకి సంబంధించిన ఫార్ములా అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే మనకు ఎవ్రీ ఇంజెక్షన్ యొక్క ఇండివిజువల్ ఏరియా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఏరియాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1010 ఒక ఇంజెక్షన్ ఒక ఏరియా అనుకుందాం. అండ్ అదేవిధంగా ఇట్లా మనకు ఒక 5 ఇంజెక్షన్ లాగా ఎంటర్ చేద్దాం. 1110. సో ఇక్కడ మనకు 5 ఇంజెక్షన్స్ అనుకోండి. సో ఎవరి ఇంజెక్షన్ తర్వాత కామా అయితే ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ గ్రీన్ కలర్ అనుకో, దానిపైన ట్యాప్ చేయాలి. 1 మినిట్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ RSDకి సంబంధించిన వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ నెంబర్స్ వచ్చేసరికి 5 ఇంజెక్షన్స్ అన్నట్టు. అండ్ మీన్ వాల్యూ వచ్చేసరికి 1014 అనమాట. అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ 6.1 అండ్ అదేవిధంగా RSD వచ్చేసరికి 0.61. సో ఇది అన్నమాట ఆన్లైన్లో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇది వెరీ ఈజీ. సో నెక్స్ట్ ఎక్సెల్ ద్వారా ఏ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము ఆన్లైన్ క్యాలిక్యులేషన్ చేసిన సేమ్ ఏరియాసే మళ్ళీ వేసాను. సో 2 సేమ్ వస్తున్నాయా లేదా అనేసి మనము ఈ ఎక్సెల్లో చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు యావరేజ్ అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్, సో ఈ 2 వాల్యూని మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 వాల్యూ వచ్చిన తర్వాతనే మనము పర్సంటేజ్ RSD క్యాలిక్యులేట్ చేయడానికి అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యావరేజ్ చేసుకుందాం. యావరేజ్ చేసుకోవడం ఎలా అని అంటే ఫస్ట్ ఈక్వాలిటీ వేసుకోవాలి. సో ఈక్వాలిటీ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫార్ములా బార్ అని చెప్పుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఎక్స్ అని ఉంటుంది, ఇన్సర్ట్ ఫంక్షన్ అనేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యావరేజ్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఓకే ఇచ్చిన తర్వాత ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ నుండి ఇక్కడ దాకా అనేసి సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే. సో ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ యావరేజ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఇదే అనమాట యావరేజ్. సో యావరేజ్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఇప్పుడు ఎలా చదవాలి అని చూద్దాం. సో ఇక్కడ మనము యాజ్ యూజువల్ సేమ్ ఈక్వాలిటీ ఇచ్చుకోవాలి. సో ఈక్వాలిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనం స్టాండర్డ్ డీవియేషన్ STDEV అని ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇదే అన్నమాట. సేమ్ ఇంతకు ముందు చేసినట్టే దీనిపైన క్లిక్ చేసేసుకొని ఓకే అని ఇవ్వాలి. సో ఓకే చెప్పిన తర్వాత ఏ సెల్ నుండి ఏ సెల్ వరకు అని అడుగుతుంది. సో సేమ్ మనం ఇలానే ఇచ్చేద్దాం. సో ఇచ్చేసిన తర్వాత ఓకే, మనకి ఇదే అన్నమాట స్టాండర్డ్ డీవియేషన్ యొక్క వాల్యూ. ఇప్పుడు మనం %RSD ఎలా అని అంటే సేమ్ ఈక్వల్ టు ఇవ్వాలి. సో ఈక్వల్ వేసిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై యావరేజ్ ఇంటూ 100. సో ఇది అన్నమాట %RSD క్యాలిక్యులేషన్. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇంతకుముందు మనకు ఆన్లైన్ క్యాలిక్యులేషన్స్లో అండ్ అదేవిధంగా ఎక్సెల్లో చేస్తే మనకు సేమ్ రిజల్ట్ వచ్చింది. సో ఇదే అనమాట 2 మెథడ్స్ ద్వారా మనము RSD అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలానే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఫార్మా వే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా